ఒకప్పుడు అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం కార్యక్రమంలో ఓన్లీ ఒక్క పిల్లవాడికి మాత్రమే దీని నుంచి లబ్ధి చేకూరుతుంది అంటూ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఇప్పుడు గగ్గోలు పెడుతుంది. నిజంగా ఆ యొక్క జీవోలో ఉన్నట్టు ఏంటిది అనే దాని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారి విశ్లేషణ ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఒకప్పుడు అమ్మఒడి, ఇప్పుడే వచ్చి తల్లికి వందనం. తల్లికి వందనం ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ప్రతి పిల్లవాడికి కూడా లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి అయితే అన్నారు. కానీ సోషల్ మీడియా ఒక ఫేక్ ప్రచారం నడుస్తుందా, లేదంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే తల్లికి వందనంలో కూడా ఒకే ఒక పిల్లవాడికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అది జీవోలో కూడా ఉందంటున్నారు. నిజంగా ఆ జీవోలో ఏముంది, ఎవరిని నమ్మాలి, మీరేం చెప్తారు? ఇది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి ఏంటంటే ఒక పద్ధతి పాడు ఉండదు. వాళ్ళకి జీవోలో ఏముందో వాళ్ళు చూడరు. ఈ వైసీపీ సోషల్ మీడియా చూడకపోవటం అటుంచి వైసీపీ సోషల్ మీడియా చేసే దుష్ప్రచారంతో పాటు కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏమో ఇంగ్లీషు జీవో చదవటం వచ్చో రాదో మనకు తెలియదు, కానీ వాళ్ళు కూడా కామెంట్లు ఇది కట్ చేస్తున్నారు, ఒక పిల్లకే ఇస్తున్నారు, ఒక అది ఇది అని చెప్పి వాళ్ళు కూడా ఎడాపెడా విశ్లేషణలు చేస్తున్నారు. ఇక్కడ అమ్మఒడి అనే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు 15,000 ఇస్తానని చెప్పాడు. 15,000 ఇస్తానని చెప్పి అందులో 2,000 కట్ చేశాడు, 13,000 ఇచ్చాడు. మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. ఆయనే చెప్పాడు, ఆయన భార్య భారతిరెడ్డి చెప్పింది. మొత్తం ఎన్నికల క్యాంపెయిన్లో అందరికీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించి ఒక పిల్లకే ఇచ్చి అది కూడా 2,000 కట్ చేసి అది కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టి ఇట్లా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తల్లికి వందనం అనే పేరుతోటి దీన్ని తీసుకొచ్చి దీనికి 9వ తారీఖున జీవో వచ్చింది. జీవో ఎంఎస్ నెంబర్ 29 పేరుతోటి వచ్చింది. ఇందులో చాలా క్లియర్ కట్గా అసలు దీని గురించి చెప్పారు. ఎంత క్లియర్గా ఉందో నేను మీకు చెప్తాను. As a part of government assured flagship programs, the government under Talliki Vandanam scheme is providing financial assistance of rupees 15,000 per annum to each mother or recognized guardian who is below poverty line household and sending their children to schools, colleges, that is from class 1 to 12 అనేది ఇందులో ఉన్నది. దీని తర్వాత దీనికి అంటే ఇది మొత్తం స్కీము డిస్క్రిప్షను. తల్లికి వందనం ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దట్ నో చైల్డ్ మిస్సెస్ అవుట్ ఆన్ ఎడ్యుకేషన్ డ్యూ టు పావర్టీ. అంటే పేదరికం కారణంగా ఏ పిల్ల కానీ ఏ పిల్లవాడు కానీ విద్యకి దూరం కాకూడదు అనేది తల్లికి వందనం స్కీమ్లో ప్రధానమైన అంశం. దిస్ ఇనిషియేటివ్ స్కీమ్ సపోర్ట్స్ మదర్స్ ఇన్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్ రెగ్యులర్లీ, సిగ్నిఫికెంట్లీ రెడ్యూసింగ్ ది డ్రాప్ అవుట్ రేట్. అంటే పాఠశాలల నుంచి మధ్యలో చదువు ఆపేసే పిల్లల సంఖ్య తగ్గించటానికి ఈ స్కీముని పెడుతున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా గమనించాల్సింది ఏంటి అంటే ది గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఏ డైరెక్ట్ యాన్యువల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ rupees 15,000 టు మదర్స్ whose children are studying from class 1 to class 12th. ఈ వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ ప్రధాన మీడియా అంటే సాక్షి పేపరు, సాక్షి ఛానలు, వీళ్ళు కాకుండా ఈ పెయిడ్ జర్నలిస్టులు కొంతమంది
వీళ్ళకి చైల్డ్కి చిల్డ్రన్కి తేడా తెలియదు. చైల్డ్ అంటే ఒకళ్ళు, చిల్డ్రన్ అంటే ఎంతమంది ఉంటే అంతమంది, ఒకరికన్నా ఎక్కువ. చిల్డ్రన్ ఎంతమంది ఉంటే అంతమందికి. ఈ జీవోలో క్లియర్ కట్గా అంటే ఒక చైల్డ్ అని ఉన్నట్టయితే వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారం నిజం అనుకోవచ్చు. ఇక్కడ చిల్డ్రన్ అన్న పదం ఉంది. ఈ పదాన్ని మరి భారతిరెడ్డికి మరి ఆమెకి ఇంగ్లీష్ వచ్చో రాదో మనకు తెలీదు. మరి ఆమె సాక్షి పేపర్లో అయితే ఇదిగో మళ్ళీ ఇట్ట చేస్తున్నారు, తల్లికి వందనం కింద ఒకళ్ళకే ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు. ఆ ప్రచారం తీసి మొత్తం సోషల్ మీడియాలో పోస్టులు వేస్తారు, అది నమ్ముతారు. దీనికి తోడు ఈ జర్నలిస్టుల పేరుతో జర్నలిస్టుల ముసుగులో ఉన్న ఈ పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి వాళ్ళు చెబుతారు చైల్డ్కి చిల్డ్రన్కి తేడా లేదా. చైల్డ్కి ఇక్కడ చిల్డ్రన్ అని ఉందా, చైల్డ్ అని ఉందా జీవోలో? చిల్డ్రన్. మరి నీకేంటి బాధ? ఎందుకు అక్కసు? ఏదైనా ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్ని ఎట్లా చెయ్యాలి, దీనివల్ల లాభం ఏంటి, దీన్ని మేము ఎట్లా అమలు చేస్తాము అని ప్రభుత్వం చెబుతూ ఉంటే దీనికి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, అవి అన్నీ చెప్తున్నారు ఇందులో. వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే తల్లికి ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఒక ఆధార్ కార్డు మీద ఒకటే పిల్లలకి ఇస్తారు. నీకు ఎవరు చెప్పారు? ఇక్కడ జీవోలో క్లియర్ కట్గా చిల్డ్రన్ అని ఉన్నప్పుడు నువ్వు ఒకే బిడ్డకి ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు ముందరకు వచ్చాడు. అదంతా మోసము, ఆయన చెప్పింది వేరు, ఈయన ఇస్తున్నది వేరు, ఆయన చెప్పి అప్పుడు చెప్పింది వేరు, ఇప్పుడు ఇస్తున్నది వేరు అని నువ్వేట చెప్తావు? జీవోలో ఉన్నదేంటి? జీవో చదవటం రాదా? జీవో చదవటం నేర్చుకోవాలి, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత నువ్వు విష ప్రచారం చేయాలి. ఈ తరహాలో ఈ వైసీపీ వాళ్ళు కరెక్ట్గా అసలు ఏమీ చదవకుండా ఈ ఫ్రీ శాండ్ మీద కూడా అదే చేశారు. ఉచిత ఇసుక అసలు ఉచితం కాదు, జగనే చీపుకి ఇచ్చాడు. అమ్ముకోవటం చీపుగా ఇవ్వటమా? ఒక జేపీ వెంచర్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీని పెట్టి, నీ బినామీ కంపెనీని పెట్టుకొని ఇసుకని తవ్వుకొని ప్రొక్లైనర్లతో నదీ గర్భంలో తవ్వి నువ్వు అమ్ముకున్న నువ్వు వచ్చి ఫ్రీ శాండ్ పాలసీని విమర్శిస్తాడు ప్రతివాడు ఈ వైసీపీ సోషల్ మీడియాలో. ఫ్రీ శాండ్ ఫ్రీ ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ నువ్వు పెట్టుకోవా అని చెప్పారు. ఎక్కడన్నా ఇసుకకి డబ్బులు తీసుకుంటున్నారా? ట్రాన్స్పోర్ట్ పెట్టుకోలేదు, నాకు ఓన్ ట్రాక్టర్ ఉందండి అంటే ట్రాక్టర్ కట్టుకుంటే డబ్బులు నీకు ఇసుక ఇచ్చేస్తారు. ట్రాక్టర్ తీసుకెళ్ళు, ఇసుక ఇచ్చేసుకోనరా. నీకు సొంత ట్రాక్టర్ ఉందనుకో, నీకు ఇది కూడా ఉంది, బాడీకి ఖర్చు కూడా ఉండదు కదా. అంటే ఇసుక ఫ్రీగా ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మేలు కలుగుతుంది. ఎట్లా మేలు కలుగుతుంది అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగిపోతుంది, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. దాంతో ఏమవుతుంది, మొత్తం కొన్ని లక్షల మంది 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలుగుతుంది. వీటితో పాటు ఇంకొక 40 లక్షల మంది అంటే ఈ అనుబంధ రంగాల మీద ఉన్న అంటే కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, ఇటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ ఉపాధి కలుగుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది. అసలు ఇసుకని అమ్ముకోవడం ఏంటయ్యా దరిద్రం, ఫ్రీగా ఇచ్చేద్దామని చంద్రబాబు అంటుంటే, చంద్రబాబు నాయుడు ఇస్తుంటే దానికి ప్రత్యేకంగా 9 పేజీల జీవో ఒకటి రిలీజ్ చేస్తే దాని మీద కూడా ఏడవటమే, ఒకటే ఏడుపు. ఫ్రీగా ఇవ్వట్లేదు. కొడాలి నాని వెళ్ళాడు, ఫ్రీగా ఇవ్వట్లేదు, మనం దాన్ని ఎక్స్పోజ్ చేద్దాము, మొత్తం అసలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేద్దామని ట్రాక్టర్ తీసుకొని పోయాడు. ఫ్రీగా ఇచ్చారు. దాంతో కొడాలి నాని లాంటి బూతుల మనిషి బయటకు వచ్చాడు, ఇంకేం మాట్లాడలేక ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే తల్లికి వందనం పేరుతోటి నీకు ఒక స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్కి సంబంధించి జీవో రిలీజ్ అయింది. ఈ జీవో రిలీజ్ కాకముందరా సాక్షిలో ఏం రాశారో తెలుసా? తల్లికి వందనం అన్నావు, మరి ఇప్పుడు గెలిచావు కదా, ఏది తల్లికి వందనం, ఇంకా ఇవ్వలేదేంటి అని రాశారు. అంటే అప్పటికి ఇంకా ఆయన ఛార్జ్ కూడా తీసుకోలే,
ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చెయ్యకముందరే తల్లికి వందనం అన్నావు ఇంకా ఇవ్వలేదు, తల్లికి వందనం అన్నావు ఇంకా ఇవ్వలేదు అని రాసుకున్నారు. ఇప్పుడు తీరా జీవో వచ్చిన తర్వాత ఒకే పిల్లాడికి ఒకే చైల్డ్కి ఇస్తా అన్నారు. చైల్డ్ అని ఉంది, ఇందులో చిల్డ్రన్ అని ఉందా? ఈ విష ప్రచారం మానుకుంటే ఏమన్నా ఆ పేటీఎం బ్యాచ్కి ఏదన్నా కొంత ఇది ఉంటుంది తప్ప వీళ్ళు వచ్చి ఈ విశ్లేషణలు చెప్పడం, జీవో చదవడం, ఒక్కడు జీవో చదవటం రాదు, వాడు జీవో చదవటం రానివాడు వచ్చి విశ్లేషణ చెప్తాడు. చంద్రబాబు నాయుడు ఇస్తానన్నాడు ఇవ్వలేదు, పంపించు, ఇక్కడ ఈ జీవోలో ఏముందో చూడు, చిల్డ్రన్ ఉందా చైల్డ్ అని ఉందో చదువుకో. ఈ తరహాలో ఒక బోగస్ ప్రచారాన్ని చేసి, అంతకుముందు ఇట్లాగే చేశారు, అంతకుముందు ఇదే విధంగా బోగస్ ప్రచారం చేసి అసత్యాల పునాదుల మీద జగన్ ప్రభుత్వం ఏర్పడ్డది ఆ రోజున. ఈ రోజున ప్రజలందరూ నిజం తెలుసుకున్నారు కాబట్టి జగన్ని ఇంటికి పంపించారు. ఇప్పుడు మళ్ళీ ఒక అసత్యాల ఇటుకలు పెట్టి మళ్ళీ ఇల్లు కట్టుకుందామని చూస్తున్నాడు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని బాగా దగ్గర నుంచి చూశారు కాబట్టి ఎంత విషం చల్లినా కానీ వాళ్ళ ఆటలు సాగటానికి అవకాశం లేదు. సో చూద్దాం సార్, నిన్న కూడా మనం డిస్కస్ కూడా చేసాం దీనిపైనే. ఏదైతే మనం చూస్తే విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనుకున్నాం, దాని మీద కూడా విష ప్రచారం అయితే చేశారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఇప్పటికైనా ఆపితే కొంచెం మంచిదని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి.